మాకు ఫస్ట్లో నీకు ఎమ్మెల్సీ ఇస్తాను చెప్పడం జరిగింది. నేను అప్పుడు 2 కోట్ల రూపాయలు ఆమెకి ఆర్థిక వనరులు సమకూర్చడం జరిగింది. అయినా కూడా కొన్ని అనివార్య కొంత ఆమె స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఎన్నోసార్లు హరీష్ రావు గారి దగ్గరికి మరియు కేసీఆర్ గారి దగ్గరికి పోతే కేసీఆర్ గారి కాలంలో హరీష్ రావు గారు చాలాసార్లు కలిసి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఎన్నిసార్లు పోయి అడిగినా కూడా నెక్స్ట్ ఇయర్ అని చెప్పి 6-7 సంవత్సరాలు ఇప్పటి వరకు సుమారు 10 సంవత్సరాలు తిరిగి మేము ఇక మాకు ఆవేదన చెంది ఈ పార్టీలో మాకు న్యాయం జరగదు, మమ్మల్ని మోసం చేసిండ్రు, హరీష్ రావు గారు మరియు కేసీఆర్ గారు మోసం చేసి ఇంకెంతమంది మాలాంటి వాళ్ళు మోసం చేస్తారో అని చెప్పేసి నేను ఈ యొక్క పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళు మోసం చేసిండ్రా చేయలేదా అనేది హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం దగ్గర మేము ప్రమాణం చేస్తే వాళ్ళు నాకు మోసం చేసిరండి. మరి వాళ్ళు చేయలేదని వాళ్ళు ప్రమాణం చేస్తారా? దానికి సిద్ధంగా ఏ టైమో వాళ్ళు టైం చెప్పమనండి, మేము వస్తాం అక్కడికి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాం. మాట్లాడితే హరీష్ రావు గారు అమరవీరుల స్తూపం దగ్గరికి రాని అంటారు కదా, నేను వాళ్ళకి సవాలు ఇస్తుంటాను. నాకు మోసం చేసిన 10 సంవత్సరాల నుంచి నన్ను మనోవేదన గురి చేసిండ్రు. నేను వచ్చి అక్కడ నాకు మీరు మోసం చేసిరు, ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేసిర్రు అని చెప్పేసి మేము ప్రమాణం చేస్తాం. లేదంటే కాదని చెప్పి మీరు చేయగలరా అని చెప్పేసి నేను వాళ్ళకి సవాల్ విసురుతాను. 2 కోట్లు నేను ఆర్థిక వనరులు ఆ రోజు ఇవ్వడం సుమారుగా 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్థిక వనరులు. ఎమ్మెల్యేగా అప్పుడు కాంటెస్ట్ చేస్తుంది కదా, దాని విషయం గురించి ఖర్చులు ఏ పార్టీలో జరుగుతుంది? నెక్స్ట్ ఏ పార్టీ? నేను మా కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, కౌన్సిల్ చాలామంది ఉన్నారు. మాకు సంబంధించిన నన్ను నమ్ముకున్న మనుషులు వాళ్ళందరినీ కూడా సంప్రదించుకొని నేను త్వరలో